బట్టి నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత ఎవడైనా సరే మిమ్మల్ని తీసేస్తామంటే మాత్రం చెప్పు చూపించండి. వాళ్ళకేం తెలుసండి పాపం చిన్నవాళ్ళు. ఈ రూమ్ లో పిలిపించి నువ్వు ఈవో బుక్స్ ఇక్కడ పెట్టి వెళ్ళాలన్నారు. ఎందుకు మేడం అన్న సార్ ఏంటి అని గట్టి గట్టిగా మాట్లాడారు సార్. నేను మాత్రం ఇంకా పుస్తకాలు తీసుకొని ఏడ్చుకుంటే బళ్ళు వేసుకొని అమ్మడపడ్డారు సార్. మరి ఈ అమ్మని ఈ గారిని నేను అప్పుడే చెప్పాను సార్. ఆదాయం ఎంత బతికెంత హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. చెయ్యొద్దని చెప్పారు మీరు. తీసుకొచ్చాను సార్. మాట్లాడుకోమంటున్నారు సార్. ఆఫీస్కి వచ్చాను నేను. ఏపీఎం గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ ఏపీఎం. మాట్లాడుకో. ఎవరికన్నా కట్టాల్సి వస్తే నేను కడతాను. నేను చేసిన తప్పేంటో చూపించండి. మీడియా అమ్మా సీసీ గారు మీరే అన్నారు కదా, సంఘాల వాళ్ళకి ఇష్టం ఉంటే మేమేం తీయలేము అని అన్నారు కదా. మీరు 46 సంఘాల వాళ్ళని కూర్చోబెట్టండి. ఏదో మీరు పిలిచినాడు పనులు లేనాడు రండి అమ్మ, పనులు బాగుంటున్నాడు. పనులు లేనాడు ఏదో రోజు మీరు పిలిస్తే 46 సంఘాల వాళ్ళు ఇక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళ దగ్గరే చేతులు ఎత్తించండి. మీకు పద్మ ఉండడం ఇష్టమైనా కాదా అని. మెజారిటీ కనుక ఇష్టం లేదంటే తీసేయండి. మెజారిటీ ఇష్టమేనంటే ఇక మీకు ఒత్తిళ్ళు కాదు, అవి కంటిన్యూ చేయాలి. ఇది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. సరేనా? మీకు ఆర్టీఐ ప్రకారం దీనికి కాపీ ఆమెకు ఇవ్వండి. నా సమాచారం అంతా తయారు చేసి మీకు అప్పచెప్పండి. సరేనా? మీకు అనవసరం కానీ మీరు 2వ శనివారం కూడా కష్టపడి పనిచేయడం. పద్మ అని బుక్ కీపర్ మా ఊర్లో ఆడిట్ కోసం అని పుస్తకాలన్నీ పట్టుకుని వెలుగు ఆఫీస్కి వెళ్తే అక్కడ ముగ్గురు కలిసి ఆమె మీదకి ఎగబడి ఆ పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. నువ్వు రిజైన్ చేస్తావా సస్తావా అని చెప్పి బెదిరించారు. ఆమె ఎట్టగొట్ట చేశారా, ఎంక్వైరీ ఏమైనా చేశారా, ఎంక్వైరీ చేస్తారా లేదో కొంచెం చెప్తే. సార్ నా పిటిషన్ బిజీ చేసుకున్నాను సార్. పిటిషన్ తీసుకొని తర్వాత 173 క్లాస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ప్రైమరీ ఎంక్వైరీ కోసం పెట్టాను సార్. ఆ ప్రైమరీ ఓకే పెట్టారు, ఇంకా పర్మిషన్ రాలా. ఒక బీసీ మహిళ మీద ఎగబడిన ఆ గూండాలని అరెస్ట్ చేయండి. మంచిది సార్. అంతవరకే మా రిక్వెస్ట్. మంచిది అంత మించే వెరీ వెల్. సరేనమ్మా. కూడా మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మంచిది. ఎందుకంటే వీళ్ళ గుండాయిజం చాలా ఎక్కువైపోయింది. మా గ్రామంలో తట్టుకోలేకపోతున్నాం. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన టైం వచ్చింది. అలాగే మీకు టౌన్తో సంబంధం లేదు కానీ టౌన్లో జరిగింది కాబట్టి దాని వరకు మీరు చర్యలు తీసుకోండి. అలాగే ఊళ్ళో జరిగే విషయాల మీద రూరల్ ఎస్ఐ గారితో వెళ్ళి మాట్లాడాలి. అలాగే ఒక మహిళ మీద ఏ మాత్రం భయం కానీ సిగ్గు కానీ లేకుండా ఆమెను దారి కాసి పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఇవాళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడగడానికి నిశ్చయించుకున్నాం. అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ని పట్టుకుని కొడితే వాళ్ళని ఎలుగు ఆఫీస్కి తీసుకెళ్ళడానికి నువ్వేడోరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కులేదు, దాని మీద చర్యలు తీసుకున్న దిక్కులేదు. వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ వెళ్లి వాళ్ళ కేసుల పరిస్థితి ఏంటి అనేది అడగడానికి కూడా వెళ్తున్నాం. ఈ వెలుగు ఆఫీసులో జరిగినటువంటి ఒత్తిళ్లు, ఎవరి ఒత్తిడి వల్ల ఒక బుక్ కీపర్ని అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేశారో వాళ్లే సమాధానం చెప్పాలి. అటువంటిది ఏదైనా జరిగితే మాత్రం తదుపరి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. సార్, ఈ విధమైన పార్టీకి చెడ్డ పేరు చేస్తున్నారు కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారా, లేదంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి పేర్లు మీడియా ద్వారా చెప్తున్నాను, మంత్రి గారి దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాను. పేర్లు ఏమని చెప్తారండి? వైసీపీ గుండాల పేర్లు ఉన్నాయి, ఇందులో ఉన్నాయి పేర్లు. కలగర శివసాయి అన్నిటికీ ముఠాకి నాయకుడు, వాళ్ళ వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు. తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులే మళ్ళా ఇవాళ పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళా అదే పెత్తందారితనం, అదే గూండాయిజం చేస్తున్నారు.
ఇబ్బంది పడుకుంటా ఎన్ని గ్రూపులు ఉన్నాయి సార్? ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు 9 గ్రూపుల వాళ్ళు కంప్లైంట్ చేశారు. అందులో 4 గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు, మిగిలిన 5గురిని కూడా బలవంతాన సంతకాలు పెట్టించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్తారు. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.